అపోస్తుల కార్యముల గ్రంథం కొంచెం తగ్గించిన 11వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మరలా నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుని సహాయం కొరకై నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. తదుపరి ఈ వాక్య భాగాన్ని మనం ఆలకిద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిపోయే మా పట్ల మీకున్న ప్రణాళిక ఎంత విశేషమైందయ్యా. నీ ప్రియకుమారుడు క్రీస్తు యేసుని లోకానికి పంపి కలువరి శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మాకు అనుగ్రహింపబడిన ప్రశస్తమైన రక్షణకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ స్వరక్తం ఇచ్చి మీరు ఏర్పాటు చేసుకున్న పలుకూరు సంఘము ద్వారా జరిగిస్తున్న ఈ ప్రత్యేకమైన సభలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ దాసులను బలపరిచి నీ నామ సంకీర్తనలో ఉపయోగించినందుకై స్తోత్రములు. మీ లేఖనాలు చదువుకున్నాం ప్రభువా, మనుషుని మరుగుపరచండి. మీ ఆత్మ ద్వారా తేటగా సూటిగా చేరి వచ్చిన మా ఒక్కొక్కరితో మాట్లాడమని, మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసు ప్రభు నామంలో కృతజ్ఞతలు చెల్లించి మీ వాక్కు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 42 వరకు లేఖన భాగాన్ని చదువుకొని శిష్యుల లక్షణాలు ఏంటో ఒక 6 సంగతులు చెప్పుకున్నాం. అవి గుర్తున్నాయా, మర్చిపోయారా? ప్రార్థన చేసిన ప్రియులు పెద్దలు చెప్పారు, శిష్యుల గురించి విరి వారు ఏమయ్యారట అంటే వారు పశువు కాలేదులే కానీ పశువులాగా నిద్రపోయానన్నారు. నేను కూడా బహుశా అలాగే నిద్రపోతూ ఉన్నాను. పెద్దలు ఏం చెప్పారంటే, రాత్రంతా ప్రయాణం చేశాను, బహుశా ఒకటనేది నిర్ణయం బహుశా నాకు తెలియలేదు. ఇక నేను పడుకుని పోయాను. సహోదరుడు వచ్చి లేపితే నేను కూడా లేచి వచ్చాను. మంచిది. ఆ 6 సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ మధ్యాహ్నం మళ్ళీ 3 సంగతులు మనం చెప్పుకొని ముగించుకుందాం. మొదటి మాట, ఎవరు శిష్యులు అనుకున్నాం? వినేవారు శిష్యులు. రెండవది, వెంబడించేవారు శిష్యులు. 3, ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు శిష్యులు. 4, ప్రభువుతో కలిసి నివాసం చేసేవారు శిష్యులు. 5, ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు శిష్యులు. 6, తోడుకొని వచ్చేవారు. ఈ మధ్యాహ్నం మరి 3 మాటలు ఆలకించడానికి సహాయకరంగా అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు, తర్వాత క్రైస్తవులు. అంతియోకయలో వారు మొదట శిష్యులు, తర్వాత క్రైస్తవులు. వింటున్నారా ఈ వరుస? మొదట ఎవరు? శిష్యులు, తర్వాత క్రైస్తవులు. మనమేమో మొదట క్రైస్తవులు, తర్వాత చూసారా, క్రైస్తవుడుగా పిలువబడే అర్హత ఎవరికి అంటే శిష్యులకే. అంటే ఆ అర్హతలు, ఆ లక్షణాలు కలిగిన వారే క్రైస్తవులు. మొదట శిష్యులం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
శిష్యులముగా అంటే ప్రభువుని గురించి విని అనుసరించి ఆచరించే వారమైనప్పుడు మనము క్రైస్తవులు అవుతాం. అలాగూ కాకుండా ఎవరైనా అడిగితే మీరు ఎవరు బ్రదర్ అంటే మేము క్రైస్తవులం. ఎంత బాగా చెప్పుకుంటున్నామండి. అసలు దానికి ఉండవలసిన అర్హత, దానికి ఉండవలసిన యోగ్యత, దానికి ఉండవలసిన గుణలక్షణాలు నీలో నాలో లేకుండా నేను క్రైస్తవులం అని చెప్పుకుంటే దాని ద్వారా ప్రభువు నామానికి అవమానము తప్ప వేరొకటి లేదు. అంతియోకేయలో మొట్టమొదటి వారు శిష్యులు, తర్వాత వారు క్రైస్తవులు. అయితే వినండి, మరి మధ్యాహ్న కాలం అంతియోకేయలో ఉన్న వారు శిష్యులు ఎలా అయ్యారు అంటే అక్కడే వ్రాయబడింది, వారు కలిసి 1 సంవత్సరం అంతయు ఎక్కడున్నారంట? సంఘములో. ఇలా చెప్పనివ్వండి, మొదటి మాట ఎవరు శిష్యులు అంటే సంఘములో ఉండేవారే శిష్యులు. అది వింటున్నారా ఈ మాట? దేవుని మందిరములో ఉండేవారే, సంఘానికి క్రమముగా హాజరయ్యేవారే, స్థానిక సంఘానికి సంబంధించిన నియామక కూడికలలో, ప్రత్యేక కూడికలలో పాల్గొనేవారే, పాలు పంపులు పొందేవారే నిజమైన శిష్యులు. మందిరానికి వెలుపట ఉండి ఎప్పుడో నమ్ముకున్నాడు, ఏదో మహాసభలు జరిగినప్పుడు, ఉద్యోగ కూడికలు జరిగినప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు, తీర్మానం చేశాడు. ఇక అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడను అంటే అది వాక్యము అంగీకరించదు. ఎవరు శిష్యులు అంటే దేవుని మందిరములో ఉండేవారే శిష్యులు. రండి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 6:1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. చాలు బ్రదర్. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయములో ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏమవుతుందంట? విస్తరిస్తుంది. నమ్మిన వారి సంఖ్య కాదు. వేల మంది ప్రభువుని నమ్ముకున్నారు. పేతురు ప్రసంగం చేయగా 2వ అధ్యాయం మొదలుకొని అనేక మంది ప్రజలు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు, వారు ప్రభువుని నమ్ముకుంటున్నారు. కానీ 6:1లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏమవుతుందంట? విస్తరిస్తుంది. నమ్మిన వారు సంఘములో చేర్చబడ్డారు. ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో, స్థానిక సంఘముతో సహవాసము కలిగి ఉన్నారో, స్థానిక సంఘ కార్యక్రమాల్లో ఎడతెగక పాల్గొంటూ ఉన్నారో. 2:42 మనందరికీ కంఠస్థం వచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చెప్పండి. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎలాగున్నారంట? ఎడతెగక. వారు స్థానిక సంఘములో సంఘ సంబంధమైన కార్యక్రమాల్లో వారు ఎడతెగక పాల్గొనుట ద్వారా ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏమైందంట? విస్తరిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ఆ సందర్భం సంఘములోదే, సంఘానికి వెలుపట జరిగిన సందర్భం కాదు. భోజనాల దగ్గర చిన్న సమస్య వచ్చింది. పేతురు మిగిలిన పెద్దలు మేము భోజనాలే పంచిపెట్టాలా లేక వాక్యమే బోధించాలా? ఇది నాలో ఇది ఒక పెద్ద సమస్య. సంఘాల్లో సమస్య ఏంటో తెలుసా? ఎవరి బాధ్యత వారు చేయకపోవటం, ఒకరి బాధ్యతలో ఒకరు పాలు పంపులు పొందడం, ఇదే పెద్ద సమస్య. పేతురు మిగిలిన పెద్దలు అపోస్తలుల పని ఏంటంటే వారు వాక్యం కష్టపడి ధ్యానం చేసి బోధించడం. అక్కడున్న ప్రజలేమంటారంటే కొన్నిసార్లు సమస్యలకు కారణం కూడా ప్రజలే. వారు వచ్చి అంటున్నారు, ఏమయ్యా ఇదేంది వారు పక్షపాతం చూపుతున్నారు, సరిగా వడ్డించడం లేదు. ఎక్కడ? భోజనాల దగ్గర. స్థానిక సంఘాల్లో చాలామంది
సమస్యలు కలుగు చేసే సంగతులు పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్న చిన్నవి. అల్పమైన వాటి దగ్గర సంఘాల్లో సమస్యలు తీసుకొచ్చి ఆ సంఘాల్లో భేదాలు, అనైక్యతను కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్రభు పిల్లలకు తగినది కాదు. ఇక్కడ ఎవరు పని వారు చేయాలి. దాని కొరకై ఇక పేతురు మిగిలిన పెద్దలు భోజనాలు వడ్డించడానికి ఆత్మతో నిండుకొనిన 7 యవనస్తులను వారు నియమించారు. మెట్టుకు ఆ దినములలో సంఘములో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది అన్నాడు. ఎప్పుడు అంటే వారు స్థానిక సంఘ సహవాసంలో ఉంటూ ఉన్నప్పుడు. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం ప్రియ సోదరి సోదరుడా, నీవు నేను సంఘములో ఉన్నప్పుడే మనం ఏమవుతాం? శిష్యులము అవుతాం. మరొక మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36 చదువుదాం. కొంచెం పెంచాను బ్రదర్. అపోస్తుల కార్యముల గ్రంథం 9:30. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. చాలు బ్రదర్. వచ్చిన 37. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ పెట్టిరు. వచ్చిన 39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి ఏడ్చుచు. చాలు బ్రదర్. 40. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి. జాగ్రత్తగా గమనిస్తే యొప్పేలో ఎవరున్నారంట? తబితాను ఒక శిష్యురాలు. ఆమెను వైద్యుడైన లూకా ఈ గ్రంథాన్ని వ్రాస్తూ తబిత శిష్యురాలు అన్నాడు. తబిత ఎవరంట? శిష్యురాలు. ఆమె పట్టణములో ఉన్నందున శిష్యురాలల్లా. తబిత ఎక్కడుంది? యొప్పేలో ఉంది. అది వాస్తవమే. కానీ యొప్పేలో ఆమె ఎక్కడ ఉంది అంటే అక్కడ మనం గమనిస్తున్నప్పుడు 2 పర్యాయాలు ఒక మాట వ్రాయబడింది. ఆమె మేడ గదిలో ఉన్నది అని వ్రాయబడింది. ఏ గది అట? మేడ గది. మేడ గది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేసిన దినాలలో, ఆయన ఆరోహణమైన దినాలలో మేడ గది అంటే అదే గుర్తొస్తుంది. అప్పర్ రూమ్ మినిస్ట్రీ అంటారే బైబిల్లో, యోహాను సువార్తలో. మేడ గది ప్రసంగం 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఉన్న సందర్భాలు. మేడ గది అంటే ప్రార్థన జరిగే స్థలం, పరిశుద్ధులు కూడుకునే స్థలం. ఆమె చనిపోయినప్పుడు ఆమెను ఎక్కడికి తీసుకొని వెళ్ళి పెట్టారు అంటే ఎక్కడ పెట్టారు? మేడ గదిలో. మనం పెట్టంలే కానీ ఎక్కువగా సిఎస్ఐ వాళ్ళు, లోదరన్ వారు నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా చనిపోయారనుకో వారిని సమాధి చేసే ముందు ఎక్కడ పెడతారు? చర్చిలో. చూసారా? వాడు ఎన్నడూ ప్రభువుని నమ్ముకున్న ఆనవాళ్ళు ఉండదు. ఎన్నో అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా స్నానం చేయించి తెచ్చి మందిరంలో పెడతారు. మందిరంలో నుండి మోసుకొని వెళ్ళి భూస్థాపన చేస్తారు. అబ్బా, ఎంత బాగా ఆచరిస్తారో. సరే, అది కేవలం మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు తబిత చనిపోయినప్పుడు ఆమె శవమును కడిగి ఎక్కడ పరుండి పెట్టారంట? మేడ గదిలో. పేతురు వచ్చి మేడ గదిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. అంటే ఇలా చెప్పనివ్వండి, తబిత శిష్యురాలు అని లూకా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే తబిత సంఘముల్లో ఉంది. ఎక్కడ ఉంది? తబిత సంఘముల్లో. తబితాని గురించి మనం ఎరిగిన సంగతి ఏంటంటే ఆమె అనేక మంది వెధవరాండ్రకు, నిస్సహాయులకు ఏం చేసేదంట? సహాయము చేసేది. అంగీలు కొట్టి వారికి ఇచ్చేదట. అంటే వారి అక్కర, వారి అవసరత ఎక్కడుండి చూసింది? బయట ఉండి చూస్తే అర్థమవుతుందా? 1-2 సార్లు చూస్తే వారికి అక్కర ఉంది, వారికి అవసరం ఉంది అని అర్థమవుతుందా? కాదు. అంటే తదేచ్ఛగా అనేక పర్యాయాలు వారిని గమనించినప్పుడే వాస్తవానికి వారు ఏమి కావాలో, వారికి ఏమి అవసరమో అది తేటగా అర్థమవుతుంది. అలాగైతే తబిత అనేక మంది వెధవరాండ్రకు వస్త్రాలు కుట్టి ఇచ్చింది వాస్తవమే. కానీ ఆమె ఎక్కడ వారి అవసరాలు గమనించింది అంటే అది సంఘములోనే. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం ఈ మాట చాలా తేటగా నీకు నాకు వినబడుతూ ఉంది. అదేంటంటే
ఎవరు శిష్యులు అంటే స్థానిక సంఘములో ఉండేవారే శిష్యులు. నిర్గమకాండంలో కూడా ఒక మాట మనం చదువుదాం. 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం ఒక్క నిమిషం అన్న 33:11. నిర్గమకాండం 33:11 చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ఎలా మాట్లాడుతున్నాడంట? ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు, ఆ మాట గమనించండి, గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఉదయకాలం పరిచయ వాక్కులు చెప్పుకుంటూ పాత నిబంధనలో మోషేకి శిష్యుడు ఉన్నాడు అనుకున్నాం. ఎవరనుకున్నాం? యెహోషువ. నిజమే. యెహోషువ ఎందుకు శిష్యుడు? వాస్తవానికి మోషే నాయకత్వంలో వేగి చూడటానికి 12 గోత్రాల నుండి 12 మంది వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ చెప్పుకుంటే పాత నిబంధనలో కూడా 12 మంది శిష్యులు ఉండవలసిందే మోషే ఏర్పాటు చేసుకుంటే. అలా కాదు బ్రదర్. 12 మందిలో 10 మంది అసత్యం కోసం నిలబడ్డారు, అసత్య సమాచారాన్ని చెప్పారు. కేవలం 2 మాత్రమే సత్యాన్ని చెప్పారు. ఎవరు వారు? యెహోషువ, కాలేబులు. వారిద్దరూ సత్యం కోసం నిలబడ్డారు. వారిద్దరూ సత్యం కోసం వారు వస్త్రాలు చింపుకున్నారు. వారిద్దరూ సత్యం కోసం సమాజం మధ్య వస్త్రాలు చింపుకొని మరి లేదు లేదు నిశ్చయంగా దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అని ధైర్యంగా చెప్పారు. మరి అలాంటప్పుడు మోషేకి శిష్యుడు యెహోషువ ఎందుకు కావాలి, కాలేబు ఎందుకు కాకూడదు? ఏ బ్రదర్, ఇద్దరికి అర్హతలు ఉన్నాయి కదా. యెహోషువ ఎలాగూ సత్యం కోసం నిలబడ్డాడు, యెహోషువ ఎలాగూ నిజమైన సమాచారాన్ని అందించాడు, కాలేబు కూడా అలాగే సత్యం కోసం నిలబడ్డాడు, సమాచారాన్ని అందించాడు. మరి మోషే శిష్యులలో కాలేబు ఎందుకు లేడు, యెహోషువనే ఎందుకున్నాడు అంటే సత్యమిదే. 33వ అధ్యాయం 11వ వచనంలో అతని సేవకుడు లేక పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అనే ఆ యవనస్తుడు గుడారములో నుండి ఎక్కడికి రాలేదంట? వెలుపలికి రాలేదు. గుడారము పాత నిబంధనలో ఏంటది? ప్రత్యక్ష గుడారం, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. దేవుడు తన సన్నిధి పాత నిబంధనలో ఇశ్రాయేలీల మధ్య ఉంచడానికి అక్షరార్థమైన ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. ఆ గుడారములో మోషే వెళుతున్నాడు, పాళెములోనికి వస్తున్నాడు, వెళుతున్నాడు. కానీ నూను కుమారుడైన యెహోషువ మాత్రం ఎక్కడున్నాడంట? గుడారములోనే ఉన్నాడు. అందుకనే యెహోషువ మోషేకి ఏమయ్యాడు? శిష్యుడు అయ్యాడు. దేవుని మందిరములో తాను నివసిస్తూ ఉండగా, మందిరాన్ని ప్రేమిస్తూ ఉండగా, మందిరములోనే గడుపుతూ ఉండగా యెహోషువని నాయకుడిగా చేయమని ప్రజలు కోరలా. యెహోషువని నాయకుడిగా చేయమని మోషే కోరలా. ఎవరు చెప్పారు? నేరుగా దేవుడే. నేరుగా దేవుడే ఆ విషయంలో ఆయన పూనుకొని, ఇదిగో మోషే, నీ తర్వాత యెహోషువని నాయకునిగా నియమించు. నిజమైన శిష్యుడు, నిజమైన వారసుడు, నిజమైన నాయకుడు ఎవరు అంటే యెహోషువ అనే. కారణం, అతడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. సోదరుడ సోదరి, ఈ మధ్యాహ్న కాలం లేక ఈ సాయంకాలం చాలామంది సహోదరులకు ఉన్న కోరిక ఏంటంటే, సంఘంలో నేను కూడా నాయకుడిని కావాలి, సంఘంలో నేను కూడా ఏం కావాలి? నాయకుడిని కావాలి. మంచిదే. స్థానిక సంఘములో నాయకులు కావాలన్నా, దానికి మించి యేసుక్రీస్తు యొక్క మంచి శిష్యులం కావాలి అంటే మనం ఎక్కడ ఉండాలి అంటే మందిరముల్లో ఉండాలి. చాలా బాధాకరం. మందిరములో జరగవలసిన చర్చ, మందిరములో జరగవలసిన సంభాషణ నేటి దినాలు ఎక్కడ జరుగుతుందో తెలుసా? బయట. ఒక స్థానిక సంఘ పెద్ద సంఘంలో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఆయన చర్చలు ఎక్కడ చేస్తున్నాడో తెలుసా? రచ్చబండ దగ్గర. అంటే నమ్మని వారి దగ్గర
తను పొత్తులు పెట్టుకుని వారి మద్దతుతో మీరు గనక ఆయన సంఘ పెద్దగా పెట్టలేదా మందిరం తాళాలు వేసేస్తామంటున్నారు. ఎవరు? బయట వారు. అక్షరాలు జరిగింది ఈ సంఘటన మా ప్రాంతంలో. నేను చాలా వేదన పడ్డాను. సంఘాలలో నేటి దినాలు ఇది ఒక పెద్ద సమస్య. మందిరంలో ఉండరు, మందిరానికి హాజరు కారు, కానీ నేను కూడా యేసయ్య శిష్యుణ్ణి అంటారు, నేను కూడా మందిరములో నాయకుడిని కావాలి అంటారు. చేతులు జోడించి మనవి చేస్తున్నాను, సోదరుడా సోదరి, మందిరానికి నువ్వు హాజరు కాకుండా, మందిరములో సహవాసం చేయకుండా, మందిరములో నీకు పరిచర్య కావాలన్నా, పరిచారకుడు కావాలన్నా, నాయకుడు కావాలి అన్నా అది ఎన్నటికీ సాధ్యము కాదు. అట్లయితే ఓట్ల ఎలక్షన్ పెట్టుకోండి, బయట మిషన్ చర్చిల్లో పెట్టుకున్నట్టు ఏం పెట్టుకోవాలి అంతే. కొంచెం కష్టంగా అనిపించినా ఇది వాస్తవం. ఎవరు నిజమైన శిష్యులు అంటే దేవుని మందిరములో ఉండేవారే. ఇలా చెప్పనివ్వండి, పూర్వీకులు మన మొదటి తరం వారు, ఆ దినాల్లో అందరికీ విద్యుత్ ఉండేది కాదు, సరైన సౌకర్యాలు ఉండేవి కాదు. ఆరంభ దినాల్లో ప్రభువుని నమ్ముకున్న యవనస్తులుగా ఉన్న దినాలలో వారు, మనం కాదు, మందిరాల్లో ఉండి చదువుకున్నారు. అలాగూ మందిరాల్లో ఉండి మందిరము యొక్క సన్నిధిలో గడిపి చదువుకున్న వారందరూ గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అయ్యారండి మా ప్రాంతాల్లో. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నతమైన ఉద్యోగస్తులందరూ ఎవరు, వారి నేపథ్యం, వారి గత చరిత్ర ఏంటంటే వారందరూ ఇండ్లలో కనీసం విద్యుత్ కూడా లేదు, మందిరాల్లోనే ఉండి చదువుకున్నారు. మందిరాల్లోనే ఉండి సహవాసం చేస్తూ వారు ఎదిగినప్పుడు వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం ఎవరు నిజమైన శిష్యులు అంటే దేవుని మందిరములో నివాసము చేశారు. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి 2-3 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఏలీ కుమారులు వారు నిజమైన శిష్యులు కాల, కానీ సమూయేలు నిజమైన శిష్యుడయ్యాడు, నిజమైన వారసుడయ్యాడు. కారణం ఏంటంటే ఏలీ కుమారులు ఇంట్లో ఉన్నారు. ఏలీ కుమారులు ఎక్కడున్నారు? మందిరంలో లేరు. నాయకత్వం వచ్చినాక వారు మందిరానికి వచ్చారు, కానీ నాయకులు కాకముందు వారు ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారు. కానీ సమూయేలు మాత్రం ఎక్కడున్నాడు? మందిరములో ఉన్నాడు. దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని మందిర సహవాసాన్ని కోరుకుందాం. మందిరాన్ని విడిచిపెట్టడం, మందిరాన్ని కాదనుకోవడం దేవుని పిల్లలకు అది తగినది కాదు. మందిర ప్రసన్నత, మందిర ఆసక్తి అది ఎవరికి తెలుసు అంటే ఆ సన్నిధిని కోల్పోయిన వారికి తెలుస్తుంది. కోరహు కుమారులు ఉన్నారే, 42వ కీర్తన 84వ కీర్తన మీరు చదువుకోండి ఇండ్లకి వెళ్ళిన తర్వాత. జీవము కలిగిన దేవుని దర్శించాలని, ఆయన మందిరావరణము చూడవలనని వారికి ఏం కొనుచుందంట? తృష్ణ కొనుచున్నది అన్నారు. తృష్ణ. దేవుని మందిరం అంటే వారికి ఎంత మక్కువ. వారు ఏమంటారంటే నీ మందిరములో వాన కోకిలకు గూడు పెట్టుకునే స్థలం ఉంది కదా, అంత స్థలం మాకు దొరికితే చాలయ్యా. మందిరంలో ఎంత స్థలం కావాలంట? వాన కోకిల ఎంత స్థలం కావాలి? నేను మందిరంలోకి రావాలంటే కనీసం చుట్టూ ఒక 2-3 అడుగులన్నా కావాలి, అవును కదా, నాకున్న చుట్టుకొలతకి. వాన కోకిలకి ఎంత కావాలండి? ఒక జాన సరిపోద్దా? ఎక్కువే. కోరహు కుమారుల ఆశ ఎంత అంటే, అయ్యా ఆ వాన కోకిల నివసించడానికి ఎంత స్థలం కావాలో అంత స్థలం నీ మందిరంలో మాకు దొరికితే చాలు. సోదరుడ సోదరి, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం. ఎవరు శిష్యులు అంటే తేటగా మనకు అర్థమవుతుంది, దేవుని మందిరంలో నివసించేవారే శిష్యులు. 2వ మాటకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా
నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. యేసు ప్రభువారు చాలా తేటగా చెప్తున్నాడు. ఇక మీరు నిజముగా నాకు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా అంటే నకిలీ శిష్యులు కూడా ఉన్నారు, అంతేనా? నిజము ఉపయోగించాడు అంటే ఎవరున్నారు? నిజము కానివారు ఉన్నారు, అనగా నకిలీ వారు కూడా ఉన్నారు. వారు ఎవరు నకిలీ వారు? నమ్మని వారు కాదు. అక్కడ ఏమన్నాడు? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో. ఆయన ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే నమ్మనోళ్ళతో కాదు. నమ్మనోళ్ళ మధ్య నకిలీ ఉండేది అంతా నకిలీయే కదా. కానీ ఇక్కడ నకిలీ ఎక్కడ ఉందంటే నమ్మిన వారి మధ్య ఏముందంట? నకిలీ ఉంది. అలాగైతే నమ్మిన వారితో ప్రభు అంటున్నాడు, మీరు నిజముగా నాకు శిష్యులై ఉండాలి అంటే మీరు ఎక్కడ ఉండాలంట? వాక్యమందు నిలిచి ఉండాలి. ఇలా చెప్పుకుందాం. రెండో మాట, వాక్యములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? వాక్యములో. మొదటి మాట ఏంటి? సంఘములో ఉండాలి. రెండవ మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి శిష్యులుగా నీవు నేను ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? వాక్యములో ఉండాలి. వాక్యములో ఉంటున్నామా? వాక్యములో ఉండడం అంటే వాక్యాన్ని అనుసరించడం, వాక్యాన్ని పాటించడం, వాక్యానుసారంగా జీవించడం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనందరం బాగా ఎరిగిన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. చాలు బ్రదర్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యుల కొరకై చేసిన ఒక గంభీరమైన విజ్ఞాపనది. ఇక త్వరలో యేసు ప్రభువారు అప్పగింపబడబోతున్నాడు. మానవుల పాపముల కొరకై ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఆయన అప్పగించినప్పుడు శిష్యులు భయపడి పారిపోతారేమో, చెదిరిపోతారేమో, శిష్యులు లేకుండా అయిపోతారేమో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక శిష్యులు కనబడకుండా ఉంటారేమో. అలా కాకుండా శిష్యులు ఉండడానికి యేసుప్రభు వారు ఏమంటున్నాడు అంటే తండ్రికి ప్రార్థన చేస్తూ, ప్రభువా సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి. అంటే నేను అప్పగింపబడినప్పుడు, నా శ్రమలు చూస్తున్నప్పుడు వీరు చెదరిపోకుండా వీరు శిష్యులుగానే కొనసాగాలి అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వీరు శిష్యులుగానే కొనసాగాలి అంటే వీరు ఎక్కడ ఉండాలి? వాక్యముల్లో ఉండాలి. ప్రభు వేదనదే. ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టినప్పుడు, ఆయన ముఖం మీద ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, ఆయన ముఖం మీద కాకరించి ఉమ్ము వేసినప్పుడు ఇవన్నీ చూచిన వారు ఏమైపోతారు? చెదరిపోతారు. దొంగల ముఠా నాయకుడిని పట్టుకున్నారు. దొంగలు ఉంటారా? ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, ఇంకొకడు మద్రాసులో ఉంటాడు, ఇంకొకడు ఉండరు, చెదరిపోతారు. యేసుప్రభు వారు ఇప్పుడు మానవుల పాపముల కొరకై అప్పగించబడబోతున్నాడు. ఆయన్ని పట్టుకొని కొడుతూ ఉన్నప్పుడు ఆయన అనుసరిస్తున్న వారు అక్కడ ఉండరు, చెదిరిపోతారు. అక్షరాల జరిగింది కదా. పేతురు ఏమన్నాడు? ప్రభువా ఒకవేళ నీతో కూడా చనిపోవలసి వచ్చిన నేను చచ్చిపోతాను, కానీ నేను మాత్రం నిన్ను విడువనన్నాడు. కానీ ముందు విడిచిపెట్టాడులే. మిగిలిన శిష్యులు కూడా చెదిరిపోయారు. యోహాను తప్ప మిగిలిన వారు అందరూ చెదిరిపోయారు. అలాగూ వారు చెదిరిపోకుండా వారు ప్రభువులోనే కొనసాగడానికి తర్వాత మరలా వచ్చారు. వారు ఎంత కాలం కొనసాగారు అంటే చివరికి ఆనాడు కాదన్న పేతురు యేసు ప్రభు వారిలా కాకుండా తలకిందులుగా ప్రభువు కోసం సిలువ వేయబడి చరిత్రలో చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. ఆయన శిష్యుడుగా కొనసాగడానికి దోహదపడింది ఏంటి అంటే అదే మనం చదివామే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభువా సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి. వారు వాక్యములో నిలిచి ఉంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు శిష్యులుగానే
కొనసాగుతారు. ఈ దినాల్లో చాలామంది ప్రభువుని నమ్మిన తర్వాత కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వెనుదిరుగుతున్నారు. వారు కొనసాగడం లేదు. కారణం ఏంటంటే వారు ఎక్కడ లేరు? వాక్యముల్లో లేరు. పునాది సరిగా లేదు. వారు వాక్యముల్లో ఉంటే ఖచ్చితంగా వారు వస్తారు. మా ప్రాంతంలో ఒక హైందవ కుటుంబం, వారికి ఎవరో చెప్పారట, వారి బాబుకు బాగలేకపోతే చాలా ప్రయత్నాలు చేశారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏమేమో చేశారు, ఆ బాబుకు నయం కాలేదు. వారు ప్రార్థన చేయడానికి రమ్మని కోరారు. మేము వెళ్ళాము. మొదటి రోజే మాకు అర్థమైంది ఆ బాబు బ్రతకడని. మెట్టుకు కొన్ని దినాల్లో చనిపోతాడు అన్న ఆ బాబు ఆయుష్ని ప్రభు సుమారు ఒక 2 సంవత్సరాల పాటు పొడిగించాడు. మంచంలోనే ఉన్నాడు. ఎందుకు అంటే ఆ కుటుంబం ప్రభులోకి రావడానికి. అక్కడికి వెళ్ళి ఈ మాయ మాటలు చెప్పలా. ఏదది? మీరు ప్రభుని నమ్ముకుంటే మీ అబ్బాయి బాగుపడతాడు. లేదు, ఏది ఉందో అదే చెప్పాం. 2 సంవత్సరాల తర్వాత పిల్లోడు చనిపోయినప్పుడు కూడా చెప్పిన సందర్భం ఏంటంటే, దావీదు కుమారుడు పుట్టినప్పుడు దేవుడు మొత్తినప్పుడు ఆ బిడ్డ కోసం ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా దేవుడు ఆ బిడ్డను బ్రతికించలా. అదే చెప్పాం, అది దేవుని ఇష్టం కాదు అని. 2 సంవత్సరాలు వారు చక్కగా ప్రభు నమ్ముకున్నారు, తీర్మానం చేశారు, సంఘానికి వస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ బిడ్డ చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు రావటలా. 2 వారాల తర్వాత పలకరిద్దామని వెళ్తే మరలా వాళ్ళు ఇదివరకు ఏ ఆచారాలు, ఏ పద్ధతులు అనుసరిస్తున్నారో అదే పద్ధతులు అనుసరిస్తున్నారు. అమ్మ ఏంటి ఇలా చేశారంటే, బ్రదర్ పిల్లోడు బ్రతికుంటే మేము అందులోనే ఉండేవాళ్ళం, ఆ మతంలోనే. పిల్లోడు చనిపోయాడు. 2 సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా మందిరానికి వచ్చిన వారెందుకు క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యులుగా ఉండలేకపోయారు అంటే, వారి మనసంతా స్వస్థత మీదే ఉంది, కానీ వారు ఏనాడు కూడా వాక్యంలో నిలిచిన వారు కాదు. వారు వాక్యములో నిలిచిన వారైతే, వాక్యాన్ని హత్తుకున్న వారైతే, వాక్యాన్ని ప్రేమించిన వారైతే వారు మరలా వెనుదిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. వినపడుతున్నాయి ఈ మాటలు? ఎవరు శిష్యులు అంటే, దేవుని వాక్యమందు నిలిచేవారే శిష్యులు. తెల్లగొడ్డలు వేసుకునేవాళ్ళు కాదు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో యూనిఫామ్లు పెట్టేశారు, స్కూల్లో యూనిఫామ్ లాగా. వాడు సోమవారం నుండి శనివారం దాకా ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నాడు. ఎరా అంటే, అన్న నేను అక్కడ పరిచారకున్నాను, నేను పోయి పరిచయం చేయాలన్నాడు. అంటే తెల్ల వస్త్రాలు వేసుకుంటే వారు ఏమైపోయారు? శిష్యులు అయిపోయారు. వారు ప్రత్యేకంగా కనపడాలట. సహోదరులైనా సహోదరులైనా తెల్లని వస్త్రాలు ధరించి వెళ్తున్నారు. వారు కాదు శిష్యులు. తెల్లని బట్టలు వేసుకున్నవారు, నలుగురిలో సౌమ్యంగా వినయంగా కనబడేవారు, వారు శిష్యులు కారు. కొన్నిసార్లు భాష ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మీయుల కంటే కూడా శరీర సంబంధమైన వారి భాష ఆత్మీయంగా ఉంటుంది. ఉదయకాలం శిష్యులను జ్ఞాపకం చేసుకుంటూ, ఎలీషా శిష్యుడు ఎవరు అనుకున్నా? గెహజీ. నయమాను కుష్టు రోగం బాగైన తర్వాత నయమాను కొన్ని కానుకలు తెచ్చాడు ఎలీషాకి ఇవ్వడానికి. యెహోవా జీవము తోడు, నిశ్చయముగా నాకు వద్దు అన్నాడు. నిశ్చయముగా నాకు వద్దు అన్నాడు. గెహజీ ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవము తోడు, నేను వెళ్ళి ఆయన్ని కలుసుకొని తెచ్చుకుంటా. భాష ఒకటే. భాష ఏంటి? ఆయనేమో వద్దు అన్నాడు, ఈయనేమో కావాలి అన్నాడు. ఉపయోగించిన మాట ఏమో ఒకటే, యెహోవా జీవము తోడు. కొన్నిసార్లు మనుషుల మాటలు చూసి మోసపోవాల్సి వస్తుంది. వీళ్ళంత ఆత్మీయులో, వీళ్ళంత భక్తిపరులో అని. వారు శిష్యులు కాదు. ఎవరు శిష్యులు అంటే, దేవుని వాక్యం మందు నిలిచిన వారే.
ఈ మధ్యాహ్న కాలం ఆలోచన చేద్దాం. సోదరుడ సోదరి, ప్రభు వాక్యంలో నిలిచి ఉంటున్నామా? ప్రభు వాక్యాన్ని అనుసరిస్తున్నామా? నిలిచి ఉండడము అంటే ఇంకా బాగా అర్థం కావడానికి కొంచెం మీకు కష్టమైన విషయాలే చెప్పాలనుకుంటున్నా. పిల్లోడికి బాగాలేదు, ఏదో కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయమని కోరావు. బయట ఎవరో ఏందో వేస్తారంట. ఏంటది? తాయితు. ఎంత బాగా చెప్తున్నారు పలుకురోళ్ళు. చేపిస్తున్నారా? లేదండి, ఉన్నారు. మందిరానికి వచ్చేమో సేవకులను ప్రార్థన చేయమని కోరుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత పక్క ఆవిడ చెప్పింది, ఎదురావిడ చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది అన్నీ చేస్తున్నారు. మీ ప్రాంతంలో ఒకటి ఉంది, అప్పుడప్పుడు మా ప్రాంతం నుండి కూడా వచ్చి పని చేస్తూ ఉంటారు. ఏదో మందు పెట్టారు, కక్కిస్తారంట బనగానిపల్లి పరిసర ప్రాంతాల్లో. నిజమేనా అది? మరి నాకైతే తెలీదు. కానీ విశ్వాసులు కూడా వెళ్ళి వారి ద్వారా ఈ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. బ్రదర్, ఇప్పుడు చెప్పండి, మన వాక్యంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా? ఇవన్నీ చేసావు నువ్వు. సంఘంలో నీకేమో ఏం కావాలి? అధికారం కావాలి. ఈయనెవరు పిలిచి తిట్టించుకుంటున్నట్టుంది కదా. వాస్తవం. మనలో ప్రత్యేకత లేదు, మనలో వాక్యక్రమం లేదు. దేవుని వాక్యాన్ని అప్పటి వరకే విన్నప్పుడే భలే ఉంది అనుకుంటున్నాం. అక్కడ ఆ వాక్యాన్ని సమాధి చేస్తున్నాం. మనం చేయవలసినవన్నీ చేస్తున్నాం. అలాగుంటే నీవు నేను ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులము కాలేము. 2 మాటలు విన్నాం. ఒకటి, వాక్యములో ఉండేవారే శిష్యులు. 2, సంఘములో ఉండేవారే శిష్యులు. ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. యేసుప్రభు వారు పలుకుతున్న మాట. అందరూ అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ, నిన్ను చూచే ప్రతి ఒక్కరు మీరు నా శిష్యులని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెంతకంటే భాగ్యం ఏముందండి? ఎమ్మెల్యే గారి తాలూకా అని అందరూ గుర్తించడం కంటే భాగ్యం ఏముంది? ఏమంటారు? ఎంపీ గారి తాలూకా, లేకపోతే ముఖ్యమంత్రి గారి తాలూకా, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క తాలూకా అని అందరూ తెలుసుకోవడం కంటే ఇంతకంటే భాగ్యం ఏముంది? ఇంకా ప్రభు అంటున్నాడు, మీకు ఆ కోరిక ఉంది కదా, ఏమని? యేసు ప్రభు వారి శిష్యులని అందరూ తెలుసుకోవాలా. అలాగైతే మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలి. అది చాలా తేటగా చెప్పాడు ప్రభు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుట ద్వారా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇలా చెప్పుకుందాం. 3వ మాట, ఎవరు శిష్యులు అంటే ప్రేమలో ఉండేవారే శిష్యులు. అంతే, నా ప్రసంగం అయిపోయింది. ఇక సంఘములో ఉండేవారు శిష్యులు, వాక్యములో ఉండేవారు శిష్యులు, ప్రేమల్లో ఉండేవారు శిష్యులు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుట ద్వారా శిష్యులతో ప్రభు అంటున్నాడు. వారి మధ్య సమస్య ఉంది. 13వ అధ్యాయంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, అదేగా 13వ అధ్యాయంలో ఉన్న సమస్య. ఒకడు వచ్చి నేను గొప్పోడిని అంటాడు, ఇంకొకడు నేను గొప్పోడిని అంటాడు. ఇదిగో నీకు సువార్త చెప్పింది నేను, నీకు బాప్తీసం ఇచ్చింది నేను, నిన్ను ప్రభువులోకి నడిపించింది నేను, లేకపోతే నేను ప్రోత్సహించింది నేను,
నీకు సలహా ఇచ్చింది నేను గొప్ప అంటే నేను గొప్ప. ప్రభు అంటున్నాడు, అలా మీ మధ్య తర్కాలు ఉంటే, మీ మధ్య ప్రేమ లేకపోతే మీరు నా శిష్యులు కారు, మీరు సాతాను శిష్యులు. మీరు ఎవరు శిష్యులు? అంతే. ప్రేమ లేనప్పుడు, ప్రేమ మీ మధ్య కార్యము చేయనప్పుడు మీరు సాతాను శిష్యులే తప్ప మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కాలేరు. అందరూ మీరు నా శిష్యులని తెలుసుకోవాలంటే మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోవాలి అంటే 24 వచనం 34 చదివాం మనం. నేను మిమ్మును ప్రేమించినట్లే, నేను మిమ్మును ప్రేమించినట్లే. ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో ప్రభు చెప్పాడు. ఆ ప్రేమ ప్రభు మాటలతో చెప్పలా. ఆయన శిష్యులను ఎంత ప్రేమిస్తున్నాడో, వారిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు, వారి పట్ల ప్రేమని ఎంతగా కనపరుస్తున్నాడు, ఆయన ఎలా చూపించాడు అంటే, యేసుప్రభువారు లేచి నిలబడి తన నడుముకు ఒక తువాలు కట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని శిష్యుల పాదాలు ఏం చేశాడు? కడిగాడు. వారి దగ్గరికి వెళ్ళి పేతురు ఐ లవ్ యూ అని చెప్పలా, యోహాను ఐ లవ్ యూ అని చెప్పలా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలా. ఆయన ప్రేమ క్రియలతో చూపించాడు. వారిని ఎంత ప్రేమిస్తున్నాడో వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు కడిగి ఏం చేశాడు? తుడిచాడు. మానవుని శరీరంలో అపవిత్రమైన వస్తువు ఏదైనా ఉందంటే అదేంటది? పాదాలే. పాదాలు చాలా అశుభ్రంగా ఉంటాయి. ఈ దినాల్లో మనకి చెప్పులు ఉన్నాయి, చెప్పులు వేసుకున్నా కానీ ఏమవుతాయి? అశుభ్రం అవుతాయి. ఆ దినాల్లో చెప్పులు లేవు, ఇంత సౌకర్యవంతమైన మార్గాలు లేవు. ఇక మట్టే ఉందా, మన్నే ఉందా, బురదే ఉందా, పేడే ఉందా, ఏముందో తెలియదు. శిష్యులు ఎక్కడ నడుస్తున్నారు? ఊర్లో నడుస్తున్నారా? అరణ్యాల్లో నడుస్తున్నారు, సముద్రాల్లో నడుస్తున్నారు, సముద్ర తీర ప్రాంతాల్లో నడుస్తున్నారు. ఎంత మలినం ఉంది వారి కాళ్ళకి. ఆ మలినమంతా యేసు ప్రభువు ఏం చేశాడు? కడిగాడు. శుభ్రంగా వారి పాదాలు కడిగాడు. ఆయన వారిని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను క్రియల్లో చూపించాడు. వారి పాదాలు శుభ్రముగా తుడిచాడు. ఇదిగో, అందరూ మీరు నా శిష్యులని తెలుసుకోవాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అన్నాడు. ఇంకొక మాట చెప్పనివ్వండి. 12 మంది శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ప్రభువుని అప్పగించేవాడు, ప్రభువుని పట్టించేవాడు, ప్రభువుని అమ్మబోతున్నవాడు, మోసగాడు. ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా కూడా అక్కడ. యోధా, నువ్వు అక్కడికి పక్కకు రా, ఈ 11 మంది పాదాలు మాత్రమే నేను కడుగుతాను, నీ పాదాలు నేను కడగను అన్నాడా? ఏ భేదము చూపించలా. పేతురుని ఎలా ప్రేమించాడో, యోహానుని ఎలా ప్రేమించాడో, ఇస్కరియోతు యోధాను కూడా యేసు ప్రభువారు అలాగే ప్రేమించాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. అంటే ప్రేమించే వారినే ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించా. అప్పుడే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని ఊరికే అనలా. దావీదులో ఉన్న ఒక విశేషమైన లక్షణం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించాడు. శత్రువును కూడా ప్రేమించాడు. ఎన్గేది అనే అరణ్యంలో దావీదు అతని అనుచరులు ఒక గుహలో ఉండగా సౌలు లోపలికి వెళ్ళినప్పుడు సౌలుని ఒంటరిగా దొరికాడు. దావీదు అతని అనుచరులు దావీదుని ప్రోత్సహిస్తున్నారు. ఇదిగో, నిశ్చయముగా దేవుడు నీ శత్రువుని నీకు అప్పగించాడు, అతన్ని చంపి నీ పగ తీర్చుకో. నిన్ను అవమానపరిచిన వాడు, నిన్ను అరణ్యాల పాలు చేసిన వాడు, నీకు అపకీర్తి తెచ్చినవాడు, నెమ్మది లేకుండా చేసినవాడు నీకు దొరకనే దొరికాడు, ఒంటరిగా దొరికాడు.
నువ్వు అతన్ని చంపి నీ పగ తీర్చుకో. దావీదేమన్నాడు? నేను ఆ పని చేయలేను. సౌలు పలికిన దివ్యమైన మాట ఏంటంటే, ఒకడికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపునా. రాజా దావీదా, నా అపకార బుద్ధికి ఈ దినమున నీ ఉపకారము చేశా. నా హృదయానుసారుడు అని ప్రభువు ఊరికే సాక్ష్యం ఇవ్వాల. కారణం ఏంటంటే అతడు శత్రువుని కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. నేను మిమ్మును ప్రేమించినట్లుగా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా ఉండడం అంత ఆషామాష కాదు. యేసు ప్రభువారి యొక్క శిష్యులుగా పిలువబడడం అంత సులువైనది కాదు. ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలి. శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యుడవు, శిష్యురాలవు కాగలవు. ఇస్కరియోతు యోధాని ప్రభు ఎంత ప్రేమించాడు. మొదటి నుంచి ప్రభువుకు తెలుసు ఇస్కరియోతు యోధ అప్పగిస్తాడని. ఎప్పటి నుంచి తెలుసు? మొదటి నుంచి తెలుసు. కానీ పెత్తనం ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఎవరికి ఇచ్చాడు? డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? యోధా దగ్గరే. ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు. ఏం పేదరికి ఇవ్వచ్చుగా? అసలు యోహాను ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? యేసు ప్రభు వారి రొమ్మును ఆనుకొనే ఎదుగో పెత్తనం నువ్వు చే యోహానని ఇవ్వచ్చుగా. అంటే శత్రువుని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. పేతురుకు డబ్బు కావాలన్నా, యోహానికి డబ్బు కావాలన్నా యేసు ప్రభువుని కాదు అడగాల్సింది. ఎవరిని అడగాలి? యోధా దగ్గరికి వెళ్ళా. యోధా గారు ఒక 5 రూపాయలు అయ్యా. ప్రభు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభు ఎంత ప్రేమించాడు. సోదరుడా సోదరి, ఈ మాటలు అర్థమవుతున్నాయా? క్రీస్తు యేసు యొక్క శిష్యులుగా నీవు నేను ఉండాలి అంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఆ ప్రేమ నా ప్రేమ కాదు, ప్రభు ప్రేమించినట్లుగా. ప్రభువు ప్రేమించినట్లుగా. చివరికి ఆ గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు మత్తయి సువార్తలో 26:50 కాబోలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనంలో యోధ డీల్ కుదుర్చుకొని ప్రభువుని అప్పగించడానికి సొమ్ము తీసుకొని అధికారులతో సహా ఆ తోటలోనికి వచ్చాడు. గెత్సేమనే తోటలోనికి. ప్రభు ఏమన్నాడంటే, చెలికాడా ఎవరదో ఉందన్నమాట, నీవు చేయవచ్చినది వచ్చి త్వరగా చెయ్యి. ఏమంటున్నాడు? అరే దోషకుడా, మోసగాడా, ఇంతకాలం నాతో ఉండి తిని అనుభవించి నేను నిన్నంత ప్రేమిస్తే నువ్వు నన్ను అమ్మివేయడానికి సొమ్ము తీసుకొని వస్తావా? రా నీ అంత చూస్తా అన్నాడా? ఏమన్నాడు? చెలికాడా. ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడండి. అంటే కొన్నిసార్లు మనం అంటాం, ఇంకేముంది బ్రదర్, నా ఓర్పు అయిపోయింది బ్రదర్. ఏమైపోయిందంట? ఓర్పు అయిపోయి ఇక తట్టుకోలేక ప్రభువుకు వచ్చినంత శ్రమ వచ్చిందా మనకి. ఇక అల్టిమేట్ అంటారు దాన్ని. అక్కడ ఇక ప్రభువుని అప్పగించబోతున్నాడు. ఇప్పుడు దాకా జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఇక జరగబోయేది ఒక ఎత్తు. ఇక ప్రభువుని పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు. చాలా భయంకరమైన బాధ, వేదనతో కూడిన అనుభవం అది. యేసు ప్రభువారు అక్కడే కదా గెత్సేమనే తోటలో ఏం చేస్తున్నాడు? హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుతున్నాడా? ప్రభు సన్నిధిలో ఏకాంతంగా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి. అంటే రానున్న మరణం అంతా భయంకరమైంది, శాపగ్రస్తమైన మరణం. ఆ శ్రమలు, ఆ బాధ ప్రభు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాళలేకపోయాడు. ఆయన చెమట రక్తపు బిందువులాగా మారిపోయింది. అంత ఇదిలో ఉన్న వ్యక్తికి, అప్పటిదాకా తన నుండి మేలు అనుభవించిన వ్యక్తి కీడు చేయడానికి వచ్చినప్పుడు ఎంత ఆవేశం ఉంటుంది బ్రదర్. అంత ఆవేశంలో కూడా, అంత బాధలో కూడా ప్రభు ఆ వ్యక్తిని అంటున్నాడు, చెలికాడా. యేసు ప్రభు వారి యొక్క మంచి శిష్యులుగా ఉండడం ఇది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నీ తోటి సహోదరిని ప్రభువులాగా నువ్వు ప్రేమించినప్పుడు.
ప్రభువులాగా నీవు ప్రేమించినప్పుడు నిశ్చయముగా ఇది సాధ్యమవుతుంది, నిశ్చయముగా ఇది నెరవేరుతుంది. ఈ సాయంకాలం సోదరుడ సోదరి, క్రీస్తు యేసు యొక్క శిష్యులు ఎవరో మనం ఆలకిస్తూ ఉన్నాం. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలి అంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. మానవులందరూ పాపులై ఉండగా పుణ్యాత్ముడైన క్రీస్తు ప్రభువారు లోకమును ప్రేమించి ఆ ప్రేమను వెల్లడి చేయడానికి మానవుడిగా అవతరించి మనందరి పాపమును పరిహరించడానికి కలువరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రాత్రి కూడిక బహుశా ప్రకటన చేస్తారు. ఈ సాయంకాలం ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే ప్రభు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నమ్మిన మనం క్రీస్తు యేసు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటి, సంఘములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘములో. రేపటి నుండి ఉంటారా? ఈ రోజు నుంచే ఉంటారా? వెరీ గుడ్. 2, వాక్యముల్లో సాధ్యమైనంత వరకు మన ప్రామాణికం వాక్యమే, వేరేవి కాదు. 3వది, ప్రేమల్లో ఉండాలి. అలాగూ నీవు నేను ఉన్నప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి శిష్యులుగా మనం ఉండగలం. ప్రభు మన వెలుగులో ఈ సంగతులు దీవించునుగాక. దయగల తండ్రి, మీకు వందనాలు. చెప్పిన మాటలు నీరు కట్టి ఫలింపు చేయమని, స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఈ సంగతులు దీవెనకరంగా చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.